బైక్ మీద వెళ్ళేటప్పుడు కాలు కిందకి అందరం వాళ్ళు ఎవ్వరూ అస్సలు ఫీల్ అవ్వమాకండి. ఆ అమ్మడు అదిరిపోయి అరేంజ్మెంట్స్ చేసేసింది. స్పెషల్గా స్టాండ్ కూడా ఆ బైక్కి అక్కర్లేదు తెలుసా అండి. అంత పెద్ద బైక్ వేసుకుని తిరుగుతుంటే చూసిన వాళ్ళందరూ ట్యాంక్స్ అని పడిపోతుంటే ఆవిడ మాత్రం అసలు చాలా రిలాక్స్గా కాళ్ళు ఒప్పించుకుంటూ రైడింగ్ చేసేస్తుంది కదండి. దానికి రీజన్ ఏంటో మీరు చూసేయండి. ఆ బైక్ ఏమో చాలా ఎత్తుగా ఉంది. ఆమెకు కాళ్ళు కిందకు అందే పరిస్థితి లేదు. అయినా బైక్ నడిపించి తీరాల్సిందే. మరి అలాంటప్పుడు ఏం చేయాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఐడియా. అదిరిపోయే ఆలోచనతో ఇప్పుడు చక్కగా ఆమె బైక్ ని ఈజీగా నడిపించేస్తుంది. ఎక్కడైనా ఆగాల్సి వచ్చినప్పుడు కాళ్ళు కిందకు అందకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే స్పెషల్ గా బ్యాక్ వీల్ కు 2 చిన్న వీల్స్ యాడ్ చేయించి ఉంది. బైక్ ను ఆపాల్సి వచ్చినప్పుడు ఓ బటన్ ప్రెస్ చేస్తే చాలు. అవి విమానం ల్యాండింగ్ అప్పుడు తెరుచుకునే వీల్స్ మాదిరిగా స్టాండ్లా పనిచేస్తాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మహిళ అంతకు ముందు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పట్లో తన బైకుకు ఇలాంటి స్పెషాలిటీ లేకపోవడంతో సిగ్నల్ దగ్గర బైక్ ఆపడానికి కొత్త టెక్నిక్ ను ఉపయోగించింది. మనం సైకిల్ ఎలా దిగుతామో అలా తన కాలుని ఒక సైడ్ కు తీసేసి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ సిగ్నల్ దగ్గర బైక్ ను స్టైల్ గా ఆపింది. ఆ తర్వాత సేమ్ సైకిల్ ఎక్కినట్టే కాలుని ఎత్తి కూర్చుని బైక్ నడిపించింది. ఈ వీడియో 7.5 క్రితం వైరల్ అయింది. ఇప్పుడు మళ్లీ కొత్త అప్డేట్ తో రెడీ అయిపోయింది ఆమె. ఈసారి అలాంటి కష్టాలేమీ లేవు. పక్క నుంచి కాలు కిందికి దించడం, బైక్ ను బ్యాలెన్స్ చేయడం లాంటివి అవసరం లేకుండా ఏకంగా బ్యాక్ వీల్ కు సపోర్ట్ గా చిన్న వీల్స్ అటాచ్ చేయించేసింది. బైక్ ఆపాలనుకున్నప్పుడు ఓ బటన్ ప్రెస్ చేస్తే ఆ వీల్స్ ఓపెన్ అయ్యి స్టాండ్ లా మారిపోతుంది. మళ్లీ స్టార్ట్ అవ్వగానే అదే బటన్ ప్రెస్ చేయగానే ఆ వీల్స్ పైకి లేస్తాయి. సేమ్ విమానం టేకాఫ్ ల్యాండింగ్ మాదిరిగా అన్నమాట. ఇది చూసిన నెటిజన్లు అబ్బో ఏమైనా తెలివా, అదిరిపోయిందిగా అని కామెంట్లు పెడుతున్నారు.